తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీలు, మండలాల పరిధిలోని వార్డులు, సర్పంచ్లు, ఎంపీటీసీల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, డీఆర్డీఓలతో సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. పంచాయతీరాజ్ డైరెక్టరేట్ నుంచి అందిన వివరాలకు అనుగుణంగా రిజర్వేషన్ల జాబితాలను రూపొందించాలని నిర్దేశించారు. దీంతో గ్రామ కార్యదర్శులు తమ గ్రామాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళల జనాభా వివరాలను ఎంపీడీఓలకు సమర్పించారు. ఈ వివరాల ఆధారంగా ఎంపీడీఓలు గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. మండలాల పరిధిలో ఎంపీటీసీలు, సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీఓలు నిర్ధారించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లు నిర్ణయించగా 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ఆధారంగా బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయడం విశేషం. ఈ జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో జారీ చేయాల్సి ఉంది. ఈ జీవో విడుదలైన తర్వాతే రిజర్వేషన్ల తుది జాబితాను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేయనుంది. ఈ జీవో వెలువడుతుందని అధికారులు భావించినా అది జరగలేదు. నేడు లేదా రేపు బీసీ రిజర్వేషన్ల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నేడు జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్లు ఖరారు చేయనున్నారు. ఇక జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్ల బాధ్యతను పంచాయతీరాజ్ డైరెక్టర్కు అప్పగించారు. ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత గోప్యంగా ఉంచారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవో విడుదలైన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత స్పష్టత రానుంది.